శాతవాహన యూనివర్సిటీ వరుస వివాదాలకు నెలవుగా మారింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇటు విద్యార్థులు అటు లెక్చరర్లు యూనివర్సిటీ యాజమాన్యం తలోదారి అన్నట్లుగా యూనివర్సిటీ పరిస్థితి మారింది. వరుస వివాదాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక శాతవాహన యూనివర్సిటీ ఉన్నత విద్యా బోధనకు బదులుగా వివాదాలకి వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పచ్చని క్యాంపస్ లో ఎప్పుడు ఎటు చూసినా ఆందోళనలు, ఆరోపణలు, పోలీసుల పహారాలు కనిపిస్తున్నాయి. అకారణంగా విద్యార్థులు, దళిత ప్రొఫెసర్లపై అర్బన్ నక్సలైట్లని ముద్ర వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు వర్సిటీలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విక్రయాలు, వీసీ ఏకపక్ష నిర్ణయాలు, క్యాంపస్ లో అత్యుత్సాహంతో పెట్టిన సీసీ కెమెరాల నిఘా వ్యవహారం పరిస్థితిని మరింత దిగజార్చాయి. విద్యార్థి నాయకులని స్వయంగా వీసీ తన ఛాంబర్ కు పిలిపించుకుని కేసులు పెడతానంటూ బెదిరిస్తున్న వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటు విషయంపై మైత్రి ఛానల్ ప్రతినిధి వీసీ ఉమేష్ కుమార్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. శాతవాహన వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు విద్యార్థులని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలు ప్రొఫెసర్ సూరపెల్లి సుజాతతో పాటు మరికొందరు విద్యార్థుల్ని అర్బన్ నక్సల్స్ గా చిత్రీకరించే ప్రయత్నం జరగడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కాగా అర్బన్ నక్సలైట్ల ఊసే లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం స్పష్టం చేయడంతో క్యాంపస్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిపి ప్రకటనతో చెక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట సిపి చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. పనిచేస్తున్నా ఇక్కడ గత వారం రోజులుగా మీరంతా చూస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని ఒక ప్రచారము వివిధ సంఘాల వాళ్ళు గత 2018-19 నుండి ఒకటే సంఘం వాళ్ళు ఉంటారు, ఒకటే పార్టీకి చెందిన విభాగం వాళ్ళు ఉంటారు. అది మీరు చూస్తే మీకు స్పష్టంగా కనబడుతుంది. భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరైనా ఏ భావజాలంతో అయినా ఉండొచ్చు అనేది. సరే, మీరు నిషేధిత సంస్థల్లో ఉన్నారా లేదా అనేది పోలీసు వాళ్ళు నిన్ననే స్పష్టంగా చెప్పినారు. ఇక్కడ ఆలం గారు చెప్పినారు, అర్బన్ నక్సలైట్లు లేరు, ఇక్కడ జిల్లాల్లో లేరు, శాతవాహన యూనివర్సిటీలో లేరని క్లియర్ చేసినారు. అయితే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. గత వారం రోజులుగా వస్తున్న సమాచారం ఏదైతే ఉందో 2019లో మేము విద్యార్థులను తీసుకొని వెళ్ళినప్పుడు, స్టడీ టూర్కి వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళామని అక్కడ ఏదో దళ సభ్యులతో పిల్లల్ని కల్పించామని ఒక ఆరోపణ. అప్పుడు కూడా ఒక విచిత్రమైన పేర్లతోటి ప్రకటనలు వస్తాయి. దానికి ఊరు పేరు ఉండదు, రిజిస్టర్ అడ్రస్ ఉండదు, దానికి ఒక నాయకుడు. ప్రస్తుతం క్యాంపస్ లో బీసీ వర్గం, ప్రొఫెసర్ సుజాత వర్గం అన్నట్లుగా వాతావరణం తయారైంది. ఈ నేపథ్యంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగింది. దళిత ప్రొఫెసర్లు విద్యార్థులపై జరుగుతున్న వేధింపులపై విచారణ చేపట్టేందుకు సిద్దమైంది. తొలి దశలో కలెక్టర్ సిపిలకు నోటీసులు జారీ చేయనుండగా కమిషన్ సభ్యులు స్వయంగా వర్సిటీని సందర్శించే అవకాశాలున్నాయి. అదేవిధంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు జాతీయ మహిళా, ఎస్సీ కమిషన్లను కూడా ఆశ్రయించేందుకు సిద్దమవుతుండటంతో శాతవాహన వర్సిటీ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మనం అర్బన్ నక్సలైట్ల గురించి వింటూనే ఉన్నాం. ఇవన్నీ కేవలం కల్పితాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు బయట వ్యక్తులు వచ్చి వీటిపై ఎలాంటి నిజాలు లేకుండా వీటిని ఆరోపిస్తున్నారు. వీటిపైన గురించి కూడా గతం 4 రోజుల క్రితం సిపి గారు స్పందించి వాటిని ఇదంతా ఏమీ లేదు, ఇక్కడ అంతా శాంతియుత వాతావరణమే ఉంది, అర్బన్ నక్సల్ వంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. కానీ రిజిస్టర్ కానీ వీసీ గారు కానీ ఎవరు కానీ స్పందించడం లేదు, ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇది ఎందుకంటే కావాల్సుకొని కొందరు వ్యక్తులు మాత్రమే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే చేస్తున్నారు. ఇది ఎందుకోసం చేస్తున్నారో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవాళ శాతవాహన యూనివర్సిటీలో గ్రూప్ రాజకీయాలు అంటూ ఏమి లేవు. మొన్నటికి మొన్న బయట వాళ్ళే అర్బన్ నక్సలైట్ అన్నారు, తర్వాత కులాన్ని తీసుకొచ్చిండ్రు, తీయాల మళ్ళీ వర్గాలు తీసుకొస్తున్నారు, మళ్ళీ రేపు ఏం తీసుకొస్తున్నారు అని శాతవాహన యూనివర్సిటీ పిల్లలంతా కూడా భయపడతా ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీలో చాలా శాంతియుత వాతావరణంగా రోజువారీగా క్లాసులు జరుగుతున్నాయి, ప్రాక్టికల్ జరుగుతున్నాయి. ఎలా ఉందో మునుపెన్లా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. బయట వ్యక్తులే కాదలుచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.